భారతీయ జనతా పార్టీ బీజేపీ వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ లోక్సభలో ఆగస్టు 8, 2024 ప్రవేశపెట్టింది. వక్ఫ్ ఇది ఒక అరబీ పదం. ఈ పదానికి అర్థం ఆపి ఉంచడం. ధర్మ ఉపయోగం కోసం, ప్రజల ఉపయోగం కోసం అల్లా మార్గంలో దానం చేయడానే వక్ఫ్ ప్రాపర్టీస్ అని అంటారు. పూర్తి భారతదేశంలో 32 వక్ఫ్ బోర్డులు ఉన్నాయి. వక్ఫ్ బోర్డు భారతదేశంలో 3వ అతిపెద్ద భూస్వాముదారులుగా నివేదించబడింది. ఈ వక్ఫ్ బోర్డులు భారతదేశం అంతటా 9.4 లక్షల ఎకరాల్లో విస్తరించి ఉంది. అంటే 3,800 కిలోమీటర్లు. ఇది ఒక చిన్న దేశంతో సమానం. దీని విలువ దాదాపు 1.2 లక్షల కోట్లు. ఇప్పుడు ఆపోజిషన్ స్ట్రాంగ్ గా ఉంది కాబట్టి వాళ్ళు ఆ బిల్లుకు వ్యతిరేకంగా ఆబ్జెక్షన్ తెలిపారు. అందుకోసమే దీన్ని జాయింట్ పార్లమెంట్ బోర్డుకి పంపించారు. జాయింట్ పార్లమెంట్ బోర్డు 13 సెప్టెంబర్ 2024 వరకు టైం లిమిట్ పెట్టింది. ఎవరైనా దీనికి వ్యతిరేకంగా ఆబ్జెక్షన్ తెలిపితే మేము స్వీకరిస్తాము అని తెలిపింది. వక్ఫ్ భూమి అల్లా యొక్క సొత్తు కాబట్టి దాన్ని రక్షించడం ముస్లింలందరి మతపరమైన బాధ్యత. ఇక్కడ ఇచ్చినటువంటి క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేసి జీమెయిల్ ద్వారా జాయింట్ పార్లమెంటరీ కమిటీ జేపీసీ వక్ఫ్ సవరణ బిల్లు 2024 అంగీకరించబోమని మీ అభిప్రాయాన్ని తెలియజేయండి.